విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల డ్రెస్సెస్ అండ్ బ్యాగుల షాప్ దగ్ధం. టెక్కలి మండల ఎన్టీఆర్ కాలనీ 10వ లైన్ కోటిపల్లి కృష్ణారావు, కోటిపల్లి దమయంతి శారద గత 5 సంవత్సరాలుగా డ్రెస్సెస్ అండ్ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ వ్యాపారం జరుపుకుంటున్నారు. నిన్న రాత్రి 11:30 సమయంలో షాప్ నుండి మంటలు రావడంతో ఇరుగు పొరుగు వారు షాప్ యజమానికి ఫోన్ చేయగా హఠావుట్టిన షాపు వద్దకు చేరుకున్నారు. ఎగిసిపడుతున్న మంటలను టెక్కలి అగ్నిమాపక యంత్రం సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మంటలతో దుకాణంలో ఉన్న భారీ మొత్తాల శారీలు మరియు బ్యాంగిల్స్ మరియు ఫ్యాన్సీ మరియు ఫర్నిచర్ సామాన్లు దగ్ధం. దసరా సందర్భంగా మరికొంత స్టాక్ తేవడం జరిగిన ప్రమాదంలో అది కూడా అగ్నికి ఆహుతయింది. సుమారుగా 10 నుండి 20 లక్షల రూపాయలు కాస్త నష్టం జరిగిందని బాధ్యతలు చెబుతున్నారు. ప్రభుత్వం మాకు సాయం చేస్తారని కోరుతున్నారు. ఫోన్ చేసిన ఉంటారా చేస్తారా పుట్టుకొని చేస్తారు. ఏది నవ్వు తెచ్చి మా శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎన్టీఆర్ నగర్ 10వ లైన్ ఆపోజిట్లో ఉంటుందండి. తులసూరుపల్లి రోడ్లో నేను నా భార్య బట్టల షాపు డ్రెస్సెస్ అండ్ బ్యాంగిల్స్ రన్ చేస్తున్నాం 5 సంవత్సరాలుగా. నిన్న రాత్రి సుమారుగా 10:30-11 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల నా షాప్ మొత్తం తగలబడిపోయిందండి. నేను దసరా సందర్భంగా నేను కనీసం లేదన్నా ఒక 7 నుండి 8 లక్షల రూపాయల స్టాక్ తీసుకొచ్చాను. తొలి పాత స్టాక్ అంతా ఉండగా దాంతోపాటు ఫర్నిచర్ అంతా 15 నుండి 20 లక్షల వరకు నాకు డ్యామేజ్ జరిగిందండి. మీ మీడియా ద్వారా నాకు ఏదైనా న్యాయం చేస్తారని, ప్రభుత్వం ద్వారా నాకు ఏదైనా సహాయం చేసి నాకు ఆదుకుంటారని కోరుకుంటున్నాను. నేను రోడ్డుని పడిపోవడం తప్ప నాకు ఇంకో అవకాశం కూడా ఏదీ లేదు. ఏదో మీరు దయ చూపిస్తారని కోరుకుంటున్నాను. బట్టల షాపు గర్ల్స్ పెట్టుకున్నాను. 5 సంవత్సరాలు అవుతుందండి. రాత్రి 10:30కి కరెంట్ షాక్ తగిలి మాది మొత్తం షాప్ అంతా కాలిపోయిందండి. ఇక్కడ అందరూ మోన్ చేశారు. నేను చాలా అప్పు చేసి బట్టలన్నీ తెచ్చుకున్నానండి. దసరా వస్తుందని నాకు ఈ ప్రభుత్వం ద్వారా ఏదైనా సాయం చేస్తారనుకుంటున్నానండి. నేను అందరి దగ్గర అప్పు చేసి తెచ్చానండి. చెప్పులు పెట్టి తెచ్చానండి. నా అప్పులన్నీ అంటే నా దగ్గర ఏం లేదు. నాకు చావు తప్ప ఇంకా వేరే మార్గం లేదండి. మీరు దయచేసి ఏదో దారి చూపిస్తారు.